ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంఫోర్మెంట్ కోసం దోహదం చేసిగా పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏది చెప్తున్నారో తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇటీవల నేను దావోస్లో చూశాను. టెక్నాలజీ వీఆర్ నెంబర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది. రెండోది ఎనర్జీ ఈజ్ ఎ గేమ్ చేంజర్గా భారతదేశానికి తయారైంది. రెన్యూవబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ అండ్ ఆల్సో మనం తీసుకున్న రిఫార్మ్స్ అన్నీ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ రెంటికి మళ్ళా ఒక పక్కన మనం ఆలోచిస్తే మనకుండే అడ్వాంటేజెస్ అన్నీ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఏజింగ్ ప్రాబ్లం ప్రపంచం అంతా సతమతం అవుతూ ఉంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ కిందగా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది 2047 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ మూడు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం. అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది. అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు పడతా ఉన్నాను. ఒక విషయం గమనిద్దాం. మనం నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి? అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, మా పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఈ కూటమి, ఈ అలయన్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కలిసి సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్టును కూడా ఇది తప్పు, సిబిఐ సిట్ రిపోర్ట్ తప్పట. సో నాకు అర్థం కాదు, మీకు న్యాయస్థానాల మీద ఏమైనా మీకు గౌరవం ఉందా? మీకు ఏమాత్రమైనా నమ్మకం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశ చట్టాల మీద సుప్రీంకోర్టు ఇచ్చింది, సిబిఐకి ఈ కేసుని అసైన్ చేసింది. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ చెప్పింది చాలా స్పష్టంగా, వాట్ ఎవర్ ద శాంపిల్స్ యూ హ్యావ్ సెంట్, నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అని చాలా స్పష్టంగా సిట్ రిపోర్ట్లో చెప్పినారు. వాట్ ఎవర్ ది నాన్ మిల్క్ ఫ్యాట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి నాట్ యానిమల్ ఫ్యాట్ కాకుండా ప్లాంట్ ఫ్యాట్స్, అంటే పామ్ ఆయిల్ అని ఇంకోటి ఇంకోటను ఏదో చెప్పారు. ట్రేసెస్ ఏమైనా ఉంటే అవి ఉండే అవకాశం ఉందని.
దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క అర్థం. సిబిఐ వాళ్ళు సక్రమంగా దర్యాప్తు చేయలేదు, సిట్ రిపోర్టు తప్పిది, వీళ్ళు పరీక్ష చేసినటువంటి ల్యాబ్కి అంత సామర్థ్యం లేదు. ఏంది పిచ్చి మాటలు అంతా నాకు అర్థమవుతుంది. అంటే దాని మీనింగు సిబిఐ మీద నమ్మకం లేదని చెప్పడం, దాని మీనింగ్ సిబిఐని నియమించినటువంటి సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదని చెప్పడం. ఇన్ వన్ వర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఖాతరు చేయకపోవడంతో సమానం ఇది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మీరు ఖాతరు చేయకుండా మరి ఏం దర్యాప్తు సంస్థలు కావాలి మీకు? ఈ అమెరికా దర్యాప్తు సంస్థలు ఏవో రావాలేమో ఇక్కడికి, ఎఫ్బిఐ లాంటివి. మరి చంద్రబాబు గారు ఎలాగా అంతర్జాతీయ నాయకులైన, ప్రపంచ నాయకులైన డొనాల్డ్ ట్రంప్ గారితో మాట్లాడి ఆ ఎఫ్బిఐని ఎవరికో చెప్పి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయమంటే బెటర్ ఏమో, ఇది నాకు తెలిసింది. లేకపోతే ఏంటో పిచ్చివాగుడు. హోంమంత్రి మాట్లాడుతుంది సిట్ రిపోర్ట్ తప్పని, సిబిఐ సిట్ రిపోర్ట్ తప్పు, మీరేసిన సిట్ రిపోర్ట్లు మాత్రం కరెక్ట్. మీరు చాలా సిట్లు వేస్తున్నారు కదా, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నటువంటి సిట్లు వేస్తున్నారు కదా. మీరు ఏం చెప్తే అది రాస్తే అది కరెక్ట్, లేకపోతే తప్పది. ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటం మాత్రమే ఈ మంత్రుల పని తప్ప ఫ్యాక్ట్స్తో వీళ్ళకి ఎవరికి పని లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉదయం లేచి లేవగానే మా పయ్యావుల కేశు గారు గట్టిగా బ్రహ్మాండంగా అబద్ధాలు మాట్లాడారు అన్నటువంటి ఆ ఆనందం ఆయన కళ్ళల్లో కనిపిస్తే తప్ప. లోకేష్ గారు చెప్పారు కదా అని చెప్పని విచ్చలవిడితనంగా రౌడీజం పేట్రైకిపోతుంది ఈ రాష్ట్రంలో. జోగి రమేష్ గారు ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? ఈరోజు ఆయన ఇంటి మీద దాడి చేశారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద మహిళలు, వాళ్ళ భార్య, వాళ్ళ కూతుర్లుంటే వాళ్ళ ప్రాణాలకు ఏమైపోతుందండి? అసలు అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో గుప్పెట్లో పెట్టుకొని నిన్నంతా కూడా వాళ్ళు ఉండడం జరిగింది. పోలీస్ బందోబస్తు లేదు, కార్లు తగలబెట్టేశారు, ఇంటికి నిప్పంటించారు, ఫర్నిచర్ అంతా తగలబెట్టేశారు, ఫర్నిచర్ అంతా ఎరక ధ్వంసం చేశారు. ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? అసలుకి ఇదేనా పరిపాలన అంటే? ఇదేనా మీ పరిపాలన? ఇన్ని తప్పులు చేసి ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి బలగాలు పంపించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని కూడా బతికించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క నాయకుడి మీదకు దాడులు చేయాలని చెప్పని, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా హతమార్చాలని చెప్పని ఈరోజు జోగి రమేష్ గారి మీద హత్యా ప్రయత్నం, అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం, విడుదల రజనీ గారి మీద హత్యా ప్రయత్నం, ఇవన్నీ కూడా అటెంప్ట్ టు మర్డర్. అందరి మీద కూడా కర్రలతో, రాళ్లతో, పెట్రోల్తో వస్తుంటే ఒక్కళ్ళ మీద కేసులు కట్టారా మీరు? నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నా, మీరు ఐపీఎస్ చదువుకుంది దీనికోసమేనా? ఐపీఎస్లో మీకు ఇలాగే చెప్పారా? మీకు రౌడీజాన్ని, గోండాయిజాన్ని, ఈ పెట్రోల్ పోస్తుంటే రాళ్ళు కర్రలు పెట్టి తిరుగుతుంటే చూస్తుండమని మీకు పోలీసు వ్యవస్థ చెప్పింది. చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఉపేక్షించే పరిస్థితి కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకైనా దీని మీద పోరాటం చేస్తారు. మీరు ఎంతమందిని భయపెట్టినా, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కానీ ఏ ఒక్కరూ కూడా భయపడే పరిస్థితి ఉండదు. మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపెడతాం, మీరు చేసే పొరపాట్లను ఎత్తి చూపెడతాం, మీరు అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం, మీరు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ప్రశ్నిస్తాం. దాంట్లో ఎటువంటిది కూడా వెనకాడే పరిస్థితే లేదు. దయచేసి ఈ యొక్క రౌడీజాన్ని నేను పోలీసు వ్యవస్థను కోరుకుంటున్నాను, మీరు అదుపులో పెట్టాలి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాటలు విని మీరు ఇటువంటి కార్యక్రమాలకి మీరు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తాం, సరైన పద్ధతి కాదు. ఇవాళ ఉదయం నుంచి జోగి రమేష్ ఇంటి చుట్టూ కూడా పరిసర ప్రాంతాలు, అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి, విజయవాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాభాలందరినీ కూడా మొబిలైజ్ చేసి తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకుని వస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది?
ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది? ఇంట్లో మహిళలుంటే ఇబ్బంది పడరా? తయారు చేసి రాజకీయ పార్టీ నాయకుల మీద, మాజీ ప్రజాప్రతినిధుల నాయకుల ఇళ్ల మీద పెట్రోల్ సీసాలు, బీర్ బాటిళ్లు, రాళ్లు, పెద్ద పెద్ద పలుగులతో దాడి చేస్తున్నారంటే మీరు సంఘ విద్రోహ శక్తుల్ని తయారు చేయడం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పత్తర్ గ్యాంగులను తయారు చేస్తున్నారనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతా ఉంది. ఒక పథకం ప్రకారమే వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ల మీద ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు, నారా లోకేష్ గారు అమలు చేస్తారు. ఏంటి దుర్మార్గం? మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని దోచుకోమనా? వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చెయ్యమనా? మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ దగ్గర ఉండేటువంటి అబద్ధాలని బయట పెడితే, మీ తప్పుల్ని బయట పెడితే అటువంటి నాయకుల్ని అంతమొందించేటువంటి కుట్రలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వారం రోజుల నుంచే రాష్ట్రంలో వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా మాజీ మంత్రులను చూడకుండా విడుదల రజనీ గారి మీద, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద, మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద వారం రోజులుగా ఈ రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఎందుకు దాడులకి కొమ్ము కాస్తా ఉంది? రౌడీలని, గోండాల్ని ఎందుకు ప్రోత్సహిస్తుందని ఈ రోజున మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశాల మీద హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించరు? డీజీపీ గారు ఎందుకు స్పందించరు? లేకపోతే హోంమంత్రి అనిత గారు కొన్ని వినోద కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ పాటలు పాడమని చప్పట్లు కొట్టి ప్రోత్సహించేటువంటి పనిలో బిజీగా ఉన్నారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత హోంమంత్రి గారి మీద లేదా? ఈ అంశాల మీద మీరు కూడా సమాధానం చెప్పాలి. అట్లాగనే ఈరోజు చూస్తే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం ఇష్టానుసారం, ఇంట్లో ఫర్నిచర్, ఇల్లు ధ్వంసం, అట్లాగనే కార్లని తగలబెట్టిన కార్యక్రమం చూశాం. గంటల పాటు ఈ విధ్వంసం కొనసాగుతూ ఉంది. ఇవి పూర్తిగా పోలీసుల సమక్షంలో జరగలేదా? తమ అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదక్కటం కోసం నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే, లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మ దైన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం. అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే, అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క
పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ తారీఖున అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్గా 4వ తారీఖున ఆయన డిక్లేర్ అయితే 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12వ తారీఖున 2024న దానికి ముందే తిరుపతి ఈఓని జేఈఓని అందరినీ విడుదల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే రౌడీ మోకలు మరి దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఏదైనా తప్పిదం జరిగినా, ఏదైనా అక్కడ జరగరాని పరిస్థితులు జరిగినా, లేదా ఏదైనా తప్పిదం మాట్లాడినా ఒక మనకి సిస్టమ్ ఉంది, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పౌరుడిగా ఉంది. కానీ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారం ఉంది కదా అని చెప్పి అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలి లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక అహంకారంతో ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరు మరి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి విషయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏంటి, రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదంలో గతంలో కల్తీ జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి మరి సిట్టు నివేదిక ఇచ్చింది. అందులో ఎటువంటి గతంలో మాట్లాడినట్లుగా మరి జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ, లేదా పంది మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ, చేపలకి సంబంధించిన ఇతర ఆయిల్స్ కానీ ఏమీ లేవు అని చెప్పేసి నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరుగుతుంది కనుక, అంటే ఈ రోజున దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసేదానికి ఏదో ఒక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసేదానికి ఏదో ఒక సిచ్యుయేషన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజున ఇది తెర మీదకి తీసుకొస్తూ అక్కడ ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా గౌరవించకుండా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో వాళ్ళ అంతర్యం ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజున మేమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఈ విధంగా పెట్టారని ప్రశ్నిస్తే తప్పు. అది అంటే గతంలో మా నియోజకవర్గంలోనే కొంతమంది యువకులు జగన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ మీద ఒక సినీ డైలాగ్ వేసుకుంటే దాన్ని పెద్ద బూచిలా చూపించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించేదానికి రకరకాల తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు మా నియోజకవర్గంలోనే చూసాం. ఈ రోజున ఒక సినీ డైలాగ్కి ఉన్న ఇది మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ నిందని మా నాయకుడి మీదను మరి మా పార్టీ మీదను మోపి ఏదో రాజకీయం చేయాలి, ఏదో డైవర్షన్ రాజకీయం చేయాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే చట్టాలున్నాయి, న్యాయస్థానం